నమస్తే అంకుల్. నమస్తే. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఎన్నికలనే వస్తున్నాయి కదా, ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుండిద్ది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీఎం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. ఎందుకని? అది మంచిది. ఏముంది అంత దోపిడీ ప్రభుత్వం ఇప్పుడు మనకు కనపడుతుంది. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాడు? అమ్మఒళ్ళు ఇస్తున్నాను అంటారు కదా. మాకు లేవు, ఈ ఏరియాలో ఎవరికి లేవు. ఆయన అంటం వరకే బట్టలు నొక్కుతామే కానీ ఏమి లేదు. వస్తుంది అంత రోడ్లు వేస్తున్నాను అంటున్నారు కదా. ఎక్కడ రోడ్డు వేసారు చూపించు. ఆ ఇంట్లో వాళ్ళు పెళ్ళని పాపం కంకర తెచ్చి పోసుకుని వాళ్ళు చేసుకున్నారు. వస్తుందే. అమ్మ వాళ్ళు ఇస్తున్నాను, నాడు నేడు స్కూల్ అభివృద్ధి చేశాను అంటారు. అవన్నీ వస్త మాటలేమా. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు జగన్ గారి యొక్క ప్రభుత్వం ఎలా ఉంది, ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది, ఆయన యొక్క ఏమీ బాగాల దోపిడీ ప్రభుత్వమే దోపిడీ ప్రభుత్వం. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేశారు అని చెప్పి అంటున్నారు కదా. ఆయన ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఆయన ఉన్న వేసినవి, చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు. ఇదంతా డెవలప్ చేసిందంతా కూడా ఆయనే. 2014లో హామీలు ఇస్తానని చెప్పి 600 హామీలు ఇస్తానని చెప్పి అన్నారు కాబట్టి ఆయన నెరవేర్చుకోలేదు కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారని చెప్పి అన్నారు. నిజమేనా? కాదు, అవన్నీ ఉత్త మాటలే కానమ్మా. అవన్నీ కాదు. అతను బోగస్ కొన్ని ఇది ఓట్లు కూడా కొంచెం దొంగ ఓట్లు వేసుకుని గెలిచాడే గాని జనం ఓట్లు వేస్తే ఏం గెలవాలి అతను. మరి ఇప్పుడు పొద్దుతున్న టీడీపీ జనసేనని విమర్శిస్తున్నారు కదా జగన్ గారు, దాని గురించి ఏమంటారు? ఆయన అన్ని విమర్శిస్తానే ఉంటాడు. ఆయన 175 వస్తాయంట. చంద్రబాబు నాయుడుకి ఇంకా వయసు అయిపోయింది, ఇంకా ఆయన రాజకీయాల్లోకి రానివ్వరని చెప్పి అంటున్నారు కదా. ఎవరు రానిరు? ఆయనంతకు ఆయన మానుకుంటే సరిపోదు. ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు లేరమ్మా. సెంట్రల్ మినిస్టర్లు అంతా ఇవాళ వయసు అయిపోయిన వాళ్ళు మొత్తం వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్, ఆయన డబ్బులకి అమ్ముకునేవాడు కాదు. అతను ఇంటింటికి ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వస్తున్నాడు కానీ ఆయన ఎవరికి అమ్ముకున్నాడు? వాళ్ళు ఒక సినిమాలో యాక్ట్ చేస్తే వాళ్ళ జీవితం అంతా బతుకుతారు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి. అదేంటమ్మా పెళ్లిళ్ళు చేసుకుని ఇది వరకు రాజులు 15 మంది 20 మంది రాణులు ఉండేవాళ్ళు. దానికి ఎవరేం చేస్తారు? అదే ఆడవాళ్ళతో వాళ్ళ కుటుంబ విషయాలన్నీ దీంట్లో బయట పెట్టడం. 175 సీట్లు ఏ ప్రభుత్వానికి వెళ్తాయి అంటారు? 175 కాదు కానమ్మా, 125 వరకు తెలుగుదేశం జనసేన లాక్కుంటది. అయితే ఈసారి ప్రభుత్వం ఏర్పడేది గ్యారంటీ, దానికి చర్చ లేదు. 3 రాజధానులు కడతాను, 4 రాజధానులు కడతానని చెప్పి నువ్వు మాట్లాడి ఈ ప్రశాంతంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో కుంపటి 3 రాజధానుల కుంపటి పెట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మీద లేనిపోయిన నిందలు తీసుకురావడానికి కోసం నువ్వు చేసే ప్రయత్నం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. రాబోయే 2024లో నీ ఆటలేవి కూడా చల్లవని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోతుంది. 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్తే అంకుల్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుండిద్ది, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది? టీడీపీ జనసేన రావాలని కోరుకుంటున్నానండి. ఎందుకని? అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో ఆయన ఏం చేయలేదు, తెలంగాణ ఆయన అభివృద్ధి చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ఆయన ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి చేశారో లేదో మన మంగళగిరి హైకోర్టు ఉంది కదండి, వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, చూడండి ఒకసారి వెళ్ళి. చాలా అపార్ట్మెంట్లు కట్టారు, మధ్యలో సగం ఆగిపోయింది. మరి గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని కొన్ని వేల కోట్లు అప్పు చేశారని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అప్పు చేశారంటే ఆయన ఏం తినలేదు కదా. అమరావతిలో పెట్టారు మొత్తం, చూసుకోండి వెళ్ళి. అమరావతిలో ఎన్ని అపార్ట్మెంట్లు కట్టింది, ఎన్ని సగం ఆగిపోయినాయి, మొత్తం ఉన్నాయి. రోడ్లు చేసినవి కానీ మొత్తం అన్ని కానీ అది ఒకసారి చూసుకుంటే అర్థమైంది. ఆయన తినేదేం లేదు నాకు తెలిసి. అది చంద్రబాబు నాయుడు కుల భేదాలు చూపిస్తారు, కమ్మ వాళ్ళకే సపోర్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అలా అనుకునేది ఇక ఈ వైసీపీ ప్రభుత్వం అనుకుంటూ వచ్చామో మనకైతే తెలియదమ్మా. ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, ఇంకా ఆయన ఇంట్లో కూర్చోవడమే అని చెప్పి అంటున్నారు. ఎవరికి వయసు అయిపోతుందో అర్థమవుతుందిగా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తేనేమో ఆయన ప్యాకేజ్ స్టార్, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి ఆయనకి అసలుకి పాలిటిక్స్ మీద ఎలాంటి అవగాహన లేదు, ఆయన సినిమాలకి పరిమితం అవ్వాలని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏం లేదండి, ఆయన నెంబర్ 1 మనిషి. అది ఈసారి జనసేన టీడీపీ పక్కాగా అధికారంగా వస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు జగన్ గారు చూస్తేనేమో నేను సిద్ధం అని చెప్పి అంటున్నారు, వీళ్ళేమో పొత్తులు పెట్టుకుని వస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఎవరి తాపరచన వాళ్ళది, మేము కలవాలంటే మేము కలవాలని అనుకుంటారు, అది వాళ్ళ ఆకాంక్ష. అంటే ఇప్పుడు జగన్ అంటున్నారు నాడు నేడు స్కూల్ అభివృద్ధి కాదా, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా, రోడ్లు వేయట్లేదా అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అందరూ చేస్తారండి,
ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. ఈయన ఒకలా చేస్తే ఆయన ఒకలా చేస్తాడు. అది ఎవరికాలు వేరియేషన్స్ కంపల్సరీ ఉండిద్ది. అంటే ఒకరి మీద ఒకరు చేసుకోవడానికి ఏమి ఉండదు. ఓకే, మరి నారా లోకేష్ గురించి ఏమైనా చెప్తారా? నారా లోకేష్ గారు బంగారు లాంటి మనిషి. అది ఇప్పుడు రెడ్ బుక్ గురించి విమర్శిస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి నాకు ఐడియా లేదండి. ఇప్పుడు యువగలం సభ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు నారా లోకేష్ గారు ఇక్కడ? ఈసారి నాకు తెలిసి ఒక 30 నుంచి 40,000 లోపు ఓట్ల మెజారిటీ గెలుస్తారని భావిస్తున్నాను. మరి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడు లేరు కదండి మంగళగిరిలో. ఆల్రెడీ ఆర్కే గారు ఉన్నారు, అతను రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చారనుకోండి. అది ఇప్పుడు గతంలో 2014లో ఆయన ఇప్పుడు 600 పథకాలు హామీలు ఇస్తానని చెప్పి ఆయన మాట తప్పారు కాబట్టి ఆయన 2019లో ఆయన ఓడిపోవటం అనేది జరిగిందని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఓటమికి దానికి సంబంధం లేదండి. ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి జగన్ గారికి వేశారు అందరూ, అందువల్ల జగన్ గారు వచ్చారు. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు అని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఆయన అభిప్రాయం ఉండొచ్చు, కాకపోతే నా అభిప్రాయం అయితే అమరావతి రాజధాని. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ 24లో ఒకవేళ టీడీపీ కానీ వస్తే మనం అమరావతిలో రాజధాని చూడొచ్చు అంటారా? కంపల్సరీగా 100% చూడొచ్చు అంటారు, గ్యారంటీగా. మరి ఈసారి నెక్స్ట్ సేమ్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరైతే? నేనైతే చంద్రబాబు నాయుడు వస్తారని భావిస్తున్నాను. మరి ఇప్పుడు 175 సీట్స్లో ఇప్పుడు పొత్తుతున్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? అదైతే ఐడియా లేదు మేడం నాకు. ఓకే, నెక్స్ట్ మాత్రం ప్రభుత్వం ఏర్పడేది ఎన్ని సీట్లు వచ్చినా టీడీపీ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.